అందరికీ నమస్కారం. ఈరోజు నేను మటన్ ములక్కాయ కర్రీ చేయబోతున్నాను. కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ మసాలా అన్నీ వేసానండి, చెక్క లవంగి. తర్వాత ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అవి కొంచెం వేగనిచ్చి సాల్ట్ వేసి కొంచెం మెత్తపడిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కొంచెం పైకి తేలిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ కూర వేసానండి దాంట్లో. అది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసానండి నేను. కొంచెం ఘాటు ఉంటుంది. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. మనం ఉంచుకున్న ఇంట్లో తోడేసిన పెరుగు దాని మీద మేగుడు ఉంటే దాంట్లో వేసానండి. దీనికి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసాను. తర్వాత వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టానండి. ఒక 5 విజిల్స్లా పెట్టాను. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే దాని తర్వాత పైన ఆయిల్ అంతా తేలింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ములక్కాడలు ఒక 2 కాయలు కోసి దాంట్లో వేసానండి. దీంట్లో కొంచెం మటన్ మసాలా ఉంటే అది వేసాను. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి లాస్ట్లో కొంచెం ఘాటు తగ్గితే మిరియాల పొడి వేసానండి. అంతే, మటన్ కర్రీ రెడీ.